రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ నెలకొంది. ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తేదీ పింఛన్ల పండుగ రాష్ట్రంలో ఉత్సాహ వాతావరణంలో సాగుతుందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. కర్నూలులో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి ఎంపీ శబరి పింఛన్లు అందజేశారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పాచాల వలసలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అర్హులకు పింఛన్లు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మండలం మైలేపల్లిలో ఎమ్మెల్యేలు పల్లి సింధూరారెడ్డి, ఎంఎస్ రాజు పింఛన్లు పంపిణీ చేశారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ సొమ్మును అందజేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరువారిపాలెంలో సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తూ అందరూ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కేవలం మాటలతో కాదు, చేతలతో మన తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఈ రోజు కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలం తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది.